మీటీవీ న్యూస్ కి స్వాగతం. కోదాడ నుండి చిలుకూరు మండలం రామపురం గ్రామం వెళ్లే NH65 జాతీయ రహదారి వద్ద వెంటనే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించేందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం చిలుకూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి కోదాడలోని NH65 జాతీయ రహదారి వద్ద నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో చిలుకూరు మండలంలోని రామపురం గ్రామం చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు, ఆయా గ్రామాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 5-6 గ్రామాల ప్రజలకు సంబంధించి ఈ కోదాడ NH65 జాతీయ రహదారి వద్ద అండర్ పాస్ లేకపోవడంతో గతంలో ఏదైతే NH65 రోడ్డు నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా మా గ్రామ ప్రజలు, సర్పంచులు, అందరూ ప్రజాప్రతినిధులు, మా గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ అండర్ పాస్ నిర్మించాలి, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పేసి అనేక సార్లు అనేక రూపాల్లో కూడా మరి ధర్నాలు నిర్వహించి నిరసన తెలపడం జరిగింది. గౌరవ కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు, ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఇవాళ రాష్ట్ర కేబినెట్ లో కూడా మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర పౌర సరఫరాల, భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ఈ నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి పద్మావతి రెడ్డి గారు ఇక్కడ ప్రజల ప్రాణాలు మరి అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది. మా రామాపురం గ్రామానికి సంబంధించి వేలాది మంది విద్యార్థులు చదువుకునేటటువంటి ఒక ఇంజనీరింగ్ కళాశాల కూడా మా గ్రామాల్లో ఉంది. వాళ్ళ కళాశాలకి వెళ్లాలన్నా కానీ రోడ్డు దాట వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ అనేక మంది మా గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కూడా యాక్సిడెంట్ రూపంలో ప్రమాదానికి గురి వారి ప్రాణాలు కూడా కోల్పోయారు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మంత్రి గారు చొరవ చూపాలి. ఎందుకంటే వాళ్ళే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రిగా ఎవరైతే రవాణా శాఖ మంత్రి, రోడ్డు రవాణా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మరి యొక్క బైపాస్ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఆయన అనేక ప్రాంతాల్లో కూడా అండర్ పాస్ నిర్మాణం కోసం వారు కృషి చేస్తున్నారు. వారి కృషిని మేము అభినందిస్తున్నాం. కానీ 10 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిత్యం కూడా కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం గతంలో ఇక్కడ అండర్ పాస్ నిర్మాణం జరగకుండా చేశారు. దయచేసి ఇక్కడ రాజకీయాలు కాదు, కావాల్సింది ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత రాజకీయ నాయకులుగా,